పాలిటిక్స్ ఇష్టం లేకపోయినా ఇప్పుడు సినిమా అవకాశాల కోసమైనా వెళ్ళి కలవచ్చు కదా అనేది కూడా ఒక పాయింట్ ఉంటుంది, ఎందుకంటే సినిమాలు కూడా చేస్తున్నారు కదా. అవును. బట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను వెళ్ళి అడగడం, నేను అంటే త్రివిక్రమ్ గారిని కానీ, త్రివిక్రమ్ గారిది ఆ మధ్య నేను ఒక చిన్న సినిమా ఇట్లాగే ఒకటి చేశాను. వాళ్ళు ఏదో ట్రైలర్ లాంచ్ త్రివిక్రమ్ గారితో చేయించారు. ఆ ట్రైలర్లో ఎండింగ్లో నాది ఒక షాట్ ఉంటుంది, వైలెంట్గా ఏదో ఒకటి కిల్లింగ్ చంపే షాట్ ఒకటి. అది చూసి దయా కదా అని అన్నారట త్రివిక్రమ్ గారు. దయానంద్ కదా అంటే అవును సార్ అని చెప్పి ఆ డైరెక్టర్ వెంటనే ఆ పక్కకు వచ్చి నాకు కాల్ చేశారు. ఇప్పుడే త్రివిక్రమ్ గారు లాంచ్ చేశారు మన ట్రైలరు, మిమ్మల్ని అడిగారు అంటే మీ గురించి చెప్పారండి, జల్సాకి వర్క్ చేశాడు అని ఏదో చెప్పినట్టున్నారు, నాకు తెలుసు అని. సో నన్ను అంటే నాకు పరిచయం ఉంది అని తెలిసినా కూడా నేను యూటిలైజ్ చేసుకోవాలి. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను వెళ్ళి కలిసినా కూడా నేను ఇప్పటివరకు ఏ స్థాయి క్యారెక్టర్స్ చేస్తున్నానో మేబీ అంతకంటే తక్కువ. పెద్ద సినిమాల్లో ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే, త్రివిక్రమ్ గారు నాకు పరిచయం ఉన్నంత మాత్రాన నన్ను పెద్ద క్యారెక్టర్ ఇవ్వరు. ఎందుకంటే నా క్యాలిబర్ ఏంటో చూస్తే కానీ, ఇప్పుడు పెద్ద సినిమాల్లో రిస్క్ చేయరు పెద్ద డైరెక్టర్స్ ఎవ్వరు కూడా, సేఫ్ యాక్టర్స్ని తీసుకుంటారు. ఆల్రెడీ ప్రూవ్డ్ ఇలాంటి క్యారెక్టర్ చేసి ఉన్నాడు అని ప్రూవ్ అయిన తర్వాతే వాళ్ళకి ఆ స్థాయి క్యారెక్టర్లు ఇస్తారు. రైట్. ప్రూవ్ అవ్వకుండా ఇవ్వరు, ఎంత పరిచయం ఉన్నా ఇవ్వరు. ఇది అంటే నేను ఇన్ని సినిమాలకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి ఇంత చేసిన తర్వాత నాకున్న అవగాహన అది. ఎందుకంటే వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు. ఇప్పుడు బాంబే నుంచి ఒక పెద్ద ఆర్టిస్ట్ని తీసుకొస్తారు, చిన్న క్యారెక్టర్, ఒక్క సింగిల్ సీన్ ఉన్న ఒక డైలాగ్ ఉండి చిన్న సీన్ ఉన్న దీనికి కూడా ఎవరో వేరే స్టేట్ నుంచో లేకపోతే ఇంకో పెద్ద ఆర్టిస్ట్ని, ఎందుకంటే ₹1,00,000 ఒక రోజుకి ఇచ్చినా కూడా వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు. సో వాళ్ళు పెట్టుకుంటారు. కొత్త వానికి ఇచ్చి లొకేషన్లో వాడు డైలాగ్ సరిగ్గా చెప్తాడో చెప్పడో, ఆ టెన్షన్ ఇవన్నీ ఎందుకు. సో ప్రూవ్డ్ యాక్టర్స్నే పెట్టుకుంటారు చిన్న రోల్ ఉన్నా కూడా. సో నా ఇదేంటంటే, నేను ఈరోజు వెళ్ళి త్రివిక్రమ్ గారిని కలిసినా కూడా ఒక చిన్న క్యారెక్టర్ ఏదో ఇస్తారు. నేను ఇంకొకటి ఏం బిలీవ్ చేస్తానంటే, చిన్న సినిమాల్లో ఒక 10 సినిమాలు 20 సినిమాలు చేసినా కూడా నీకు అది ఫ్లాప్ అయినా పెద్దగా వర్కౌట్ అవ్వకపోయినా ప్రాబ్లం లేదు. పెద్ద సినిమాల్లో ఇప్పుడు నేను సపోజ్ ఒక విలన్ పక్కన ఒక చిన్న హెంచ్మెన్ లాగా నన్ను నిలబెట్టారనుకోండి, ఇప్పుడు త్రివిక్రమ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక హెంచ్మెన్ క్యారెక్టర్కి వీడు సెట్ అవుతాడు, కొంచెం పర్ఫార్మెన్స్ చిన్న ఏదో ఒక సీన్ ఉంది వీడు సెట్ అవుతాడు అని చెప్పి నన్ను ఆ క్యారెక్టర్కి ఫిక్స్ చేశారనుకోండి, ఇండస్ట్రీ మొత్తం ఫిక్స్ అవుతుంది. నాకు లక్కీగా పుష్ప సినిమాలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ వచ్చింది, అది లక్. లేకపోతే ఏదో చిన్న క్యారెక్టర్ పడింది అనుకోండి, ఇండస్ట్రీ మొత్తం, ఎందుకంటే పెద్ద డైరెక్టర్ ఏదైతే ఫిక్స్ అవుతారో ఇండస్ట్రీ అది ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మీరన్న పాయింట్ ఆఫ్ వ్యూ అండి, ఇప్పుడు పుష్ప సినిమాలో మరి హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు కదా, మరి దాని తర్వాత కూడా మీకు ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ రావాలిగా, మరి వస్తున్నాయి ఇప్పుడు అంటే అంత డ్రాస్టిక్గా అని చెప్పలేను కానీ, అంటే వెంటనే అంత వస్తున్నాయని చెప్పలేను కానీ, ఇప్పుడు నేను చేస్తున్న కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. ఇప్పుడు మ్యూజిక్ షాప్ మూర్తి అనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది, అజయ్ ఘోష్ గారు మెయిన్ లీడ్గా చేశారు, అది June 14th రిలీజ్ అవుతుంది. అందులో అంటే ఆ క్యారెక్టర్కి సంబంధం లేదు, బట్ నేను చెప్పేది ఏంటంటే, ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ని హ్యాండిల్ చేయగలడు ఈ ఆర్టిస్ట్ అనేది ఒక క్యారెక్టర్ సంబంధం లేదు. అది చాలా ఒక పాష్గా ఉండే ఒక క్లబ్ ఓనర్ గెటప్ అంతా కూడా అర్బన్ లుక్ ఉంటుంది, అసలు పుష్ప లుక్కి దానికి సంబంధమే ఉండదు. బట్ నేను క్యారెక్టర్ స్థాయి చెప్తాను, స్టేచర్ ఆఫ్ ద క్యారెక్టర్, అంటే హీరోతో సమానంగా ఉండే స్టేచర్ ఉండే క్యారెక్టర్. సో నేను అనేది స్టేచర్ గురించి చెప్తాను. ఆ స్టేచరు పెద్ద సినిమాల్లో చిన్న స్టేచర్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తే ఆ చిన్న స్టేచర్కి ఫిక్స్ అయిపోతారు. ఇంకా మిగతా డైరెక్టర్స్ అందరూ కూడా ఆ స్టేచర్ ఉన్న, నాకు యాక్చువల్గా లవకుశ అన్న ఏదో సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారు మన సర్దార్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ చేశారు అది. సో నేను అప్పుడు 2017లో ఫోటోషూట్ చేసి మళ్ళీ ఎప్పుడైతే రీఎంట్రీ ఇద్దాము అని చెప్పి ఒక మంచి RX 100 టైంలో, ఆ టైంలో
నేను ఆఫీస్ నాకు అప్పుడు ఆయన పరిచయం ఉంది కాబట్టి వాళ్ళ అసోసియేట్కి కాల్ చేశాను, ఈ ఫొటోస్ పంపించాను. అరే దయానంద్ ఇప్పుడు చాలా బాగున్నాడు అని చెప్పి నాకు క్యారెక్టర్ చెప్పారు. మేనేజర్ కాల్ చేశారు, అదేం క్యారెక్టర్, రెమ్యూనరేషన్ అడిగారు. రెమ్యూనరేషన్ అడిగితే నేను ఒక ఫిగర్ ఏదో చెప్పాను. అంత లేదండి, అంత రెమ్యూనరేషన్ లేదు, ఈ క్యారెక్టర్ చాలా చిన్నది, హీరో పక్కన ఉండే ఒక చిన్న హెంచ్మెన్ లాగా ఉండే క్యారెక్టరు, బౌన్సర్ లాగా ఉండే క్యారెక్టర్ హీరో పక్కన ఉండేది, దానికి అంత రెమ్యునరేషన్ అనుకోవట్లేదు అని చెప్పి నేను చెప్పిన దాంట్లో సగం ఏదో ఫిగర్ చెప్పారు. చెప్తే సారీ అండి నేను చేయను అని చెప్పాను. అయిపోయింది. దాని తర్వాత ఇంకా నేను మళ్ళీ కలవలేదు కూడా. అంటే ఇప్పుడు నేను ఆ సినిమా చేశాను అనుకోండి, అంటే అందులో హీరో పక్కన ఒక 5-6 మంది ఉంటారు, ఆ 5-6లో ఒక క్యారెక్టర్, అది దానికి ఒక సీన్ కానీ ఒక పర్టికులర్ షాట్ కానీ స్పెషల్గా లేదు. అదే గ్రూప్లో 5 ఉంటాము, అది చేశాను అనుకోండి, ఇంకా సినిమాలు వస్తూనే ఉంటాయి. ఆ క్యారెక్టర్ విలన్ పక్కన హెంచ్మెన్ దయానంద్ని విలువండి ఇలా. ఇప్పుడు నేను పుష్ప తర్వాత హీరో ఫాదర్, హీరోయిన్ ఫాదర్, ఇలా స్టేచర్ ఉన్న క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సినవి కొన్ని ఉన్నాయి. పుష్ప 2 ఎలా ఉండబోయింది? పుష్ప 2 అంటే నా క్యారెక్టర్ వరకు చెప్తాను, నాకు మిగతా సినిమా కథ ఏం తెలియదు. నాకు అంటే తెలియదు అంటే ఒక రఫ్ ఐడియా ఉంటుంది, బట్ అంత డీటెయిల్డ్గా ఏం తెలీదు. నా క్యారెక్టర్ వరకు అయితే పుష్ప 1లో నాది ప్రైమరీ క్యారెక్టర్. బేసిక్గా అంటే ఇంపార్టెన్స్, అంటే హీరో హీరోయిన్ కలవడానికి, వాళ్ళ దగ్గర అవ్వడానికి ఒక ఇదిగా ఉపయోగపడే క్యారెక్టర్ ప్రైమరీ క్యారెక్టర్స్లో ఉంటుంది. బట్ సెకండ్ పార్ట్లో ఇట్స్ నాట్ ఏ ప్రైమరీ క్యారెక్టర్ అండ్ అంత ఇంపార్టెన్స్ కూడా ఉండదు. అవును, ఓకే, కనిపిస్తారు అదే ఆ ఫ్యామిలీ సీన్స్లో అక్కడ కనబడుతూ ఉంటాను, కానీ స్పెషల్గా ఇప్పుడు దాంట్లో ఉన్నట్టుగా క్లోజ్ షాట్లు, డైలాగ్స్, ఆ ఇంపార్టెన్స్ అది లేదు ఇందులో. అంటే కథాపరంగా వెళ్తారు వాళ్ళు, నా గురించి ప్రత్యేకంగా ఆలోచించేంత ఇది ఉండదు. బట్ ఇందులో మాత్రం అంటే నేను ఇప్పుడు వర్కింగ్ డేస్ అయితే పుష్ప 1కి ఎన్ని రోజులు చేశాను, దీనికి అన్ని రోజులే వర్క్ చేస్తున్నాను. బట్ ఇంపార్టెన్స్ అయితే లేదు నా క్యారెక్టర్ పరంగా. సినిమా మాత్రం 10 times ఉంటుంది ఫస్ట్ పార్ట్కి, అది డౌట్ లేదు. సినిమా డెఫినెట్లీ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది, అందులో డౌట్ లేదు. బట్ నా క్యారెక్టర్ పరంగా నాకు పెద్ద కెరీర్కి అయితే డెఫినెట్గా హెల్ప్ అవ్వదు. ఓకే అంటే నేను ఇంకొక లెవెల్కి వెళ్ళాలి అనేది నాకు ఉంటుంది కదా, అది ఈ సినిమాతో అయితే డెఫినెట్గా అవ్వదు. వేరే ఉన్నాయి కొన్ని, బట్ అవి ఎంతవరకు రీచ్ అవుతుంది నా కెరీర్లో నాకు ఒకటి, నేను పెద్ద హీరోలతో పెద్ద బ్యానర్స్లో చేసిన సినిమాలు సక్సెస్ అవ్వకుండా అవ్వడం ఒకటైతే, చిన్న సినిమాల్లో మంచి ఎఫర్ట్ పెట్టి చాలా పెద్ద అంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ చాలా ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమాలు జనాలకు రీచ్ అవ్వలేదు. అంటే 2 రకాలుగా జరిగింది నాకు. కొన్ని సినిమాలు అంటే నేను లీడ్ క్యారెక్టర్ చేశాను, బంగారు పాదం అని 2014లో. ఇప్పుడు అది క్రిటికల్గా కూడా చాలామంది చూసి, ఇండస్ట్రీలో కొంతమంది చూసి వాళ్ళు ఇప్పటికే అడుగుతూ ఉంటారు అసలు ఆ సినిమాలో చాలా బాగా చేశారని. ఒక కుంటి వాడి క్యారెక్టర్, సినిమా మొత్తం 55 రోజులు ఇట్లా మొత్తం ఒక కాలు కట్టేసి ఒక సింగిల్ లెగ్ మీద. బేసిక్గా నాకు చేస్తున్నప్పుడు కూడా అది కమర్షియల్గా పెద్ద సక్సెస్ అవ్వదు, అది ముందే తెలుసు. బట్ అట్లీస్ట్ నేను ఏమనుకున్నానంటే, ఆయనకి డైరెక్టర్ కూడా ముందు నుంచి కొంచెం దాన్ని ఫిలిం ఫెస్టివల్స్కి ఇట్లా పంపించి కొంచెం ఆ రకంగా ప్రమోట్ చేయాలి అనే ఆలోచన ఉండింది. బట్ అది కూడా జరగలేదు. అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఇంత ఎఫర్ట్ పెట్టి చేసిన కొన్ని ప్రాజెక్ట్స్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా రాక్షస కావ్యం అని ఒక మూవీ చేశాను, అందులో నెగిటివ్ క్యారెక్టర్, చాలా పర్ఫార్మెన్స్ పరంగా అంటే నేను చేసిన వాటిల్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ అని నాకు అనిపిస్తుంది. బట్ అది అసలు జనాలకి రీచ్ అవ్వలేదు. ఇప్పుడు ఆహాలో ఉంది, బట్ అది రీచ్ అవ్వలేదు. అట్లా కొన్ని సినిమాలు బాగా ఎఫర్ట్ పెట్టి చేసినవి. నా బ్యాడ్ లక్ ఏంటంటే, ఒక విధంగా అసలు ఈ స్థాయిలో ఉన్నానంటే అది లక్కీయే, బట్ నేను అనుకున్న స్థాయిలో లేకపోవడం అనేది, అంటే ఇలాంటివి జరిగి చాలా ఎఫర్ట్ పెట్టిన సినిమాలు జనాలకి రీచ్ అవ్వక, నా క్యాలిబర్ ఏంటో చాలామందికి తెలియక, ఇప్పుడు ఇండస్ట్రీలో
చాలా మంది డైరెక్టర్స్కి నన్ను చూస్తే గుర్తుపడతారేమో కానీ నా పేరు కూడా తెలిసి ఉండదు చాలా మందికి. అంటే ఇన్నేళ్ళ జర్నీ తర్వాత ఇంకా ఆ స్టేజ్లో ఉండడం అనేది నాకు ఒక విధంగా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. బట్ ఒకటి ఏంటంటే ఇంకా అయిపోలేదు స్టోరీ. బట్ స్టిల్ నేను ఈ రోజుకి రోజు 2 hours జిమ్లో వర్కౌట్ చేస్తాను. రేపటి మీద ఇంకా హోప్ ఉంది. అంటే నాకు డెఫినెట్గా నా స్థాయికి తగ్గ క్యారెక్టర్స్ వస్తాయి, నేను డెఫినెట్గా యాక్టర్గా నిలబడతాననే కాన్ఫిడెన్స్ ఇప్పటికీ ఉంది.